గోదావరికి సాగర్. ఒక్కసారి అందరూ గట్టిగా జై శ్రీరామనండి. కొన్ని వందల సంవత్సరాలుగా సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరుగుతూ వస్తుంది. రాములూరి గుళ్ళన్నిట్లోనూ భద్రాచలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సీతారాముల వనవాసం ఈ పాటి కొండలు వాటిని ఆనుకున్న అడవుల్లో చేశారు అని చరిత్ర చెప్తోంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తాం. మన ప్రయాణం ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జరగాలంటే ఇంకొకసారి గట్టిగా జై శ్రీరామనండి. అసలు సీతారామ కళ్యాణం చూడడానికి మనం భద్రాచలానికి ఎందుకు వస్తున్నాం? ఇంకా సీతారాములు పడ్డన్ని కష్టాలు ఎవరన్నా పడ్డారా? పాపం రాముడు ఎప్పుడైనా రాజసుఖాలు అనుభవించాడా? అసలు సీతమ్మూరికి వచ్చినన్ని కష్టాలు ఏ దేవతకైనా వచ్చినాయా? మరి వాళ్ళని మన కష్టాలు తీర్చమని అడుక్కోవడం ఏంటి? ఏంటంటే రాములూరి కథ మనకి ఏం చెప్తుందంటే కష్టాలు రాకూడదు, అన్ని సుఖాలే ఉండాలి అని కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనకు ఒక తోడు ఉండాలి. రాముడికి సీతలా, సీతకి రాముళ్ళ ఆ కష్టాలను ఆనందంగా ఎదుర్కోవాలని, ఎదుర్కొని ఆదర్శవంతమైన జీవితం గడపాలని. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరి. ఒక్క నిమిషం, కొంచెంసేపు మాట్లాడుకుందామా? నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి, లవ్ అఫేరా? నేను మా చెల్లి మేమిద్దరమే మా నాన్నకి. అయితే మీ చెల్లికి పెళ్లి చేయాలా? లేదు లేదు, మేము ఆడవాళ్ళమైనా మా నాన్న ఏమీ తేడా లేకుండా మమ్మల్ని పెంచాడు. ఓకే. చదువు, జాబ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నింట్లో. అయితే సో పెళ్లి తర్వాత కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని. అంటే నేను మీ ఇంట్లో ఉండాలా? లేదు, ఇంటికి దగ్గరగా ఉండు. ఓకే, దాందే ఉంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. చూసుకో, ఎవరొద్దన్నారు? అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్సా? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఓకే ఓకే, చూద్దాంలే. నాన్నతో ఈ విషయం అనకండి. తర్వాత ఆలోచిద్దాం. ఏంటే ఇందాక సోది చెప్తున్నావు? అమ్మో కళ, అప్పుడే తెల్లారింది. ఇంకే చదువుతున్నావా, అరుస్తున్నావా? నిద్రపోవాలా వద్దా? అమ్మా, అక్క నన్ను చదవద్దంటోంది. సీత, అప్పుడే నిద్ర లేచావా? లేదమ్మా, ఇంకా నిద్ర లేవలేదు, జస్ట్ నడుస్తున్నాను అంతే. పేషాలేకు పదా, బండితి గుడికెళ్దాం పదా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈరోజు ఒక్కరోజుగా వదిలేనాను ప్లీజ్. సిగ్గులేదా నీకు? రోజు మీ నాన్నగారు కదా దింపేది. ఈ ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వచ్చు కదా. రామా రామో రామా రామం. సీత లే పదా, లేకు స్నానం చేయి. అమ్మా స్నానం అంది, మళ్ళీ ధనుర్మాసం అంటుంది, పట్టలంగా ఓని అంటుంది. అసలే చలి, నడు ఓపెన్. అమ్మో డేంజర్, ఫైట్ చేయాలి. యాక్షన్ గో. అమ్మా స్నానం గీనం అంటే నేను అస్సలు తీసుకెళ్ళను. ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు. చెప్పు, లిఫ్ట్ కావాలా వద్దా? సీత, ఈ రోజు 1 తారీఖు తెలుసా నీకు? ఏవైనా అవసరాలు ఉంటాయేమో ఆలోచించుకో. మరి చెప్పేసింది పదవి. ఏంటి మరి సిగ్గు లేకుండా? అమ్మా ఒక 4,000 ఇస్తావా? 4,000? నీకెందుకే బిజినెస్ లు? నేను చక్క పెళ్లి చేసుకోవచ్చు కదా. డబ్బులు అడిగితే లెసన్ స్టార్ట్ చేస్తాం. ఇది టూ మచ్ అమ్మా. ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది, అప్పుడు చెప్తాం ఈ పని. సరే సరే ఇస్తాలే. దేవుడా, ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి, వద్దులే ఇది టూ మచ్. లక్ష్మికి 3,000, గేట్ వాడికి 1,000, షాప్ రెంట్ 12,000. అది ఇచ్చే చాలు, ఓకేనా? నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి. ఎంఎస్ ఏమో యుఎస్ లో చేశాను. ఏది మన అమెరికాలోనా? సార్ నాకు సీఎం తో అపాయింట్మెంట్ కావాలండి. అపాయింట్మెంటా? ఎందుకు? నేను ఆయనే కలిసి చెప్తాను. అట్లాగా తమ్ముడు, నీకు అపాయింట్మెంట్ కావాలి నాకు సమాజైంది, కానీ ఎందుకు ఆయనకు చెప్పాలి కదా? నువ్వు చెప్తే నేను ఆయనకు చెప్తా.
సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. నాకు మన ప్రజలకి ఏదో పనిచేద్దామని ఆశ. కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా. అందుకే సీఎం గారితో మాట్లాడదామని. నువ్వు పడే కామెడీగా ఉన్నావు తమ్ముడు. ఈ సర్టిఫికెట్లని నిజమా? ఇంత చదివి నువ్వు పాలిటిక్స్ లో చేరతావా? నీకేమన్నా మెంటలా? తమ్ముడు అట్లా పద, చేతతో మాట్లాడుకుందాం పద. నీకు లారీలలో మనుషులు తోలుకురావడం తెలుసా? గట్టిగా అరవడం తెలుసా? మరే దేశ్ కి నేత అరుస్తావా? ఎలక్షన్ లో కొంచెం దాదాగిరి చేస్తావా? అంతెందుకు, మనం ఆపోజిషన్ లో ఉంటే బంధువులు స్ట్రైకులు చేయిస్తావా? బాబు దోచాయవా? ఇవన్నీ పక్కన పెట్టు తమ్ముడు. నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి. వస్తుందా? ఇవన్నీ నేను చేయను సార్. ఏం మజాక్ చేస్తున్నావయ్యా? ఇవేమీ రాకుండానే నీకు పార్టీలో చేయడానికి 15,000 జీతం ఇవ్వాలా? అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. సార్ మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఓ 2 నెలల తర్వాత కనిపించు. ఎన్ని గంటలకి? 9 గంటలకు కనిపించాయా? ఓకే సార్. ఓకేనా?